ఎక్కడ పరిశుద్ధంగా ఉండాలో తెలుసా? మూడోది ఎక్కడ పరిశుద్ధంగా ఉండాలో తెలుసా? మనము చేస్తున్నటువంటి ఉద్యోగము, వ్యాపారము, పనిలో ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. ఒకసారి విజయవాడ లో అక్కడ బెనర్జీ కుమార్ అని చెప్పాడు. ఒకసారి ఒక చిన్న వీడియో క్లిప్ చూసిన నేను. ఆదివారము బల్ల పంచటానికి బాధ్యత కలిగిన సహోదరులు ఎవరు రాకపోతే క్రొత్తగా వచ్చిన ఒక సహోదరుని బల్ల పంచడానికి లేపినాడంట. ఆయన బల్ల పంచడానికి పిలిస్తే వచ్చి బల్ల పంచాడు. అయిపోయింది ఆదివారము. మరుసటి ఆదివారం మందిరానికి రాలే ఆయన. మరుసటి ఆదివారము మందిరానికి రాకపోతే, ఏంటి బ్రదర్ మందిరానికి రాలేదు అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. రెండవ ఆదివారం కూడా మందిరానికి రాలా. ఏంది రాలేదు అని చెప్పేసి అనుకొని తన అడ్రస్ కనుక్కొని ఆయన ఏదో ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉంటే ఆఫీస్కి వెళ్ళాడంట. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో సపరేట్గా ఆయనకి ఒక క్యాబిన్ అట్లా ఉందంట. ఆ క్యాబిన్లో కూర్చొని ఆయన వర్క్ చేస్తూ ఉంటే ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి బ్రదరు మీరు సండే రావట్లేదు, ఏంటి రానికి కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆ బ్రదర్ ఏదేదో చెబుతూ వచ్చినాడంట. అన్న నాకు కుదరట్లేదు అది ఇది అని చెబుతూ ఉంటే, కాదు నువ్వు ఎందుకు రావట్లా, ఖచ్చితంగా నువ్వు ఎందుకు రావట్లా, నువ్వు చెప్పు, ఎందుకు రావట్లా నువ్వు చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆయన అన్నాడంట, అన్న నేను వచ్చిన రోజు నీవు నా బల్ల బంచిచ్చావు. వాస్తవంగా నేను ప్రతిరోజు బల్ల కింద చేయి పెడతానని అన్నాడంట. ఏమన్నాడంట? అన్న నా ఆఫీసులో నేను ఖచ్చితంగా బల్ల కింద చేయి పెడతానన్నాను. అంటే ఏంటి అర్థము? లంచం తీసుకుంటాను అన్నాడు. ఉన్నట్లు ఫ్యాక్ట్ చెప్పినాడు ఆయన. కాబట్టి అన్న నేను దానికి అర్హుణ్ణి గాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటే మరొక సహోదరుడు ఈయనంపడ పోయిన సహోదరుడు అంటున్నాడంట, ఏం పర్వాలేదులే బ్రదర్, అలాంటి అవన్నీ మనకి సహజమేలే, ఏం కాదులే బ్రదర్, ఏం పర్లేదంటే అప్పుడు ఆయన గద్దించి, ఏంటి బ్రదర్ అట్లా మాట్లాడకూడదు తప్పు అని. సరే అన్న నువ్వు ప్రార్థన చేసుకో, ఎప్పుడైతే ఆ జీవితం నుండి నీవు విడిపించబడతావో అప్పుడే నీవు రా అని చెప్పినాడు. కాబట్టి ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, ప్రియులారా, నీ ఉద్యోగములో, నీ వ్యాపారంలో మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలా. ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి సాక్ష్యం చెప్పేటట్లు ఉండాలా. మనం ఎట్లా ఉంటాం తెలుసా? మన పక్కన తిరిగే వాళ్ళు మన గురించి ఏం చెబుతారు? ఏం మాట్లాడరు? నేను వాస్తవాలు చెబుతా ఎక్కువ పర్సెంట్. మసిపూసి మారేడుకి అలాంటి నాకు చేత కదా, వాస్తవం చెబుతున్నా. మన గురించి మన సహోదరులు ఏం చెబుతారు? నా గురించి ఏం చెబుతారు? నీ గురించి మన గురించి ఏం చెబుతారు? లేదు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, నీ ఉద్యోగంలోనైనా, నువ్వు వ్యాపారంలోనైనా, నీ పనిలోనైనా నువ్వు ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండు. బైబిల్లో ఒక మాట 37వ కీర్తన చదువుదాం. 37వ కీర్తన 16. దాని తగ్గ రిఫరెన్స్ నేను చూపిస్తాను మీకు. 37:16 అబ్బా ఏం మాట అండి ఇది! ఏంటంట? నీతిమంతునకు కలిగినది కొంచెమైనా చాలు. ఏంటంట? నీతిమంతునికి నీకు ఏమొద్దు. బైబిల్ రాయబడింది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణముని పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం అని బైబిల్ సెలవిస్తున్న మాట. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట ఏంటంట? సులువంట. ఏది కావాలా నీకు? ఏం కావాలా? ధనం కావాలా? డబ్బు కావాలా? బైబిల్లో ఉంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోతున్నారంట. పిల్లరా గమనించాలి. ధనము కావాలి, కావద్దని నన్ను. దేనికి కావాలంటే మనము జీవించటానికి, మనం బ్రతకటానికి కావాలా. అంతేగాని ధనమే జీవితము, ధనమే సర్వస్వము కాకూడదు. చిన్నప్పుడు ఏదో
ఇక ధనమేర అన్నిటికీ మూలమని ఇంక వాళ్ళు వీళ్ళు ఏడబెట్టి దాన్ని చేయబెట్టారనుకో చెప్పాలా ఏంటంట ఓటమే. ఇంకా పరలోకము నా దేశము కదా. సియోన్లో ఒక ఆయన ఉండేవాడు, ఫైర్ అని ఉండేవాడు ఒక ఆయన. అన్న మీకు తెలిసే లేదు, ఫైర్ వ్యాన్ సన్నంగా ఉండేవాడు ఫైర్ అని. ఎట్లా ఉండేవాడు అంటే ఆయన దాదాపు 100 సంవత్సరాలు బతికాడు. ఆయన 100 సంవత్సరాలు బతికాడు. 100 సంవత్సరాలు. ఇది ఏమంటారు దీన్ని, స్ట్రేంజర్ మైక్ తీసుకొని సైకిల్ మీద సువాలు చేస్తూ ఉండేవాడు. మేము తరిపిదిలో ఉన్నప్పుడు ఉండేవాడు ఆయన. ముసలాయన బాగా పవర్, ఆయన పేరు ఫైర్ ఆయన పేరు ఫైర్. పాట పాడిన వాక్యం చెప్పిన ఫైర్. పాటలన్నీ ఎట్లా పాడేవాడు తెలుసు అసలు? పరలోక రాజ్యమనగా సమోసాలు కాదు అనేవాడు. పరలోక రాజ్యం అనగా సమోసాలు కాదనేవాడు. ఇడ్లీ తిన్నా, పూరీ తిన్నా, ఉప్మా తిన్నా, 4 దేశాలు పలావ్ తిన్నా అంతా సున్నా అని పాడేవాడు పాటలు. ఫైర్ సియోన్లో పేరు అసలు ఆయన. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే ప్రియులారా, నీతిమంతునకు కలిగినది కొంచెమైనా చాలు, కొంచెం చాలు. నీతిమంతునికి కలిగింది ఏంటంట? కొంచెమైనా. ఏదై చదవమ్మా ఆ మాట. నీతిమంతునకు కలిగినది కొంచెమైనను బహుమంది, చూడండి, బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే ఏంటంటండి శ్రేష్టమా కాదు అది కదా. నీతిమంతునకు కలిగినది కొంచెమైనా సరే, బహుమంది ధనవంతులు ఉన్నారు చూసినారా, వారి కంటే కూడా నీ దగ్గర ఉన్నది శ్రేష్టమైందా కాదు? అది బోల్ చెప్పమాట, అది శ్రేష్టమైంది. అంటే ఏంటి అర్థము? మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మనం చేసే పనిలో కొంతమంది అన్యాయంగా కదండి, పని చేసే దగ్గర కూడా ఏదైనా పనికి పోయిననుకో, కూలి పనికి కాంట్రాక్టులకు పోతే అన్యాయంగా అడుగుతారు. అన్యాయంగా అది కలుపైన, పత్తి అయినా, మిరపకాయలైనా అన్యాయంగా అడుగుతారు. కొంతమంది రైతులు ఉంటారు, అసలు ఏం తెలియదు వాళ్ళకి. చాలా మంది నాకు తెలుసు అలాంటి వ్యవహారాలు, ఎందుకంటే మేము కూడా పొలం పని చేసాం, తెలుసు మా. కొంతమంది ముఠా మేసులు అనే వాళ్ళు ఉంటారు, ఎంత అన్యాయంగా తీసుకుంటారంటే వాసన చెప్పాలంటే తీసుకోవచ్చు, చాలా తప్పు అసలు. అది వ్యాపారంలో కూడా రూపాయి 2 రూపాయలు చెప్పేవాళ్ళు, 2 రూపాయలు 3 రూపాయలు, టీలో పాలలో నీళ్ళు, పాలలో టీ నీళ్ళు, అవి ఇవి నీళ్ళు. ఎంత అన్యాయం అది! దేవుడు చూడ్డా? చెప్పండి, దేవుడు చూస్తాడా లేదా? కాబట్టి ఉద్యోగములో, వ్యాపారములో, పనిలో ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి ప్రియులారా. అవసరమైతే నీ ఉద్యోగనైనా మానుకో. ఆదికాండములో యోసేపు అనే వ్యక్తి తన ఉద్యోగాన్ని మానుకున్నాడు. తెలుసా? బైబిల్లో తెలుసా లేదా? పోతీఫర్ ఇంట్లో ఆయన పనిచేసేవాడు, తన భార్య తనని ఇబ్బంది పెడతా ఉంటే, ప్రియులారా, అందమైన భార్య, భర్త లేడు, నాకు హ్యాపీగా ఉంటుంది, ఆమె నాకు ఏం కావాలంటే అది ఇచ్చిపెట్టిద్ది, తన ఆస్తులు ఎంతగా ఉంటుంది నాకు ఇచ్చిపెట్టింది అనుకోవచ్చు కదా. అనుకునే వాళ్ళు లేరు, అట్లా మోసం చేసిన వాళ్ళు లేరా? కోకొల్లలు ఉన్నారు, తెలుసా మీకు? కోకొల్లలు ఉన్నారు. ఆయన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. దేని కొరకు? పరిశుద్ధంగా జీవించే దాని కొరకు. ఉద్యోగాన్ని వదులుకున్నాడు. కాబట్టి ఆదికాండము 41వ అధ్యాయము 42 నుంచి కొన్ని వచ్చిన చదవండి. 41 నుంచి 41వ అధ్యాయము 42 నుంచి కొన్ని వచ్చినారు. ఆదికాండం ఏమేసినాడంట చూడండి. యోసేపు చేతిని పెట్టి తన ఉంగరము తీసి యోసేపు చేతునకు పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి. ఇప్పుడు ఎడకు పోయాడు ఆయన? గంభీరత్వంలో పోయి ఎక్కడ పోయాడు? ఏం మాట్లాడరు? చెప్పరేంటి? యోసేపు ఎక్కడ పోయాడంటే ఉన్నతమైన స్థానానికి దేవుడు యోసేపుని ఏం చేసినాడు? తీసుకెళ్ళాడు. కారణం ఏంటి? పరిశుద్ధతని కాపాడుకునే దాని కొరకు తన ఉద్యోగాన్ని కూడా ఏం చేయలేదు యోసేపు? లెక్క చేయాల. అంటే ఉద్యోగం ఏం చేసినాడు? ఆయన వదులుకున్నాడు. ఉద్యోగం కొరకు అలాగే ఆయన జీవించినట్లయితే తన ప్రాణానికే ముప్పు వచ్చేది. వాసన చెప్పాలంటే
కానీ యోసేపు నాకొద్దు ఇది, అసలు ఈ ఉద్యోగమే వద్దు నాకని వదులుకొని పారిపోయాడు. ఐగుప్తు దేశానికి ఏమయ్యాడంట ఆయన? చెప్పరేంటి? ప్రధానమంత్రి అయినాడు ఐగుప్తు దేశానికి. కాబట్టి మూడోదిగా ప్రభు బిడ్డలారా, ఎక్కడ మనం పరిశుద్ధతగా ఉండాలి అంటే మనం చేసే ఉద్యోగములో, మన వ్యాపారములో, మన చేతి పనులు ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. అన్యాయముగా ఏది కూడా తీసుకోకూడదు, అన్యాయముగా ప్రభు చెప్పే మాట ఇది. మూడో మాట. చివరికి ఐదో